నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. తెలంగాణ సిఫార్సు లేఖలు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ద్వారా ఎవరైనా రికమెండేషన్ లెటర్లు ద్వారా తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇకపై నుంచి తెలంగాణ యొక్క రికమెండేషన్ లెటర్లు అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే మాత్రమే అవి చెల్లుబాటు అవుతాయని మన తెలంగాణ సీఎంఓ ఆఫీస్ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒక లేఖ అయితే విడుదలవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మన వాట్సాప్లోనూ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేశాను. ఆ కమెంట్ మీరు చూడాలి అనుకుంటే, డీటెయిల్గా చదవాలి అనుకుంటే మీకు లింక్ నేను కమెంట్ సెక్షన్లో ఇస్తా, చదవండి. చూడండి, ఇకపై నుంచి ఎవరైనా కూడా వారు ఇచ్చినటువంటి ఈ లింక్ అనగా http://OTTD.telangana.gov.in ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేస్తే మీకు రికమెండేషన్ లెటర్లు చెల్లుబాటు అవుతాయని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక నుంచి ఏప్రిల్ నెలలో, మే నెలలో వచ్చే వారందరికీ కూడా అలిపిరి నడక మార్గంలో టికెట్లు అయితే ఇవ్వడం లేదండి. గతంలో ఇచ్చారు, ఈ చిరుతపుల దాడుల వల్ల ఇవ్వడం లేదు. అలిపిరి నడక మార్గంలో వచ్చే వారికి టికెట్లు కావాలి అంటే ఒక రోజు ముందుగానే మీరు తిరుపతిలోని 3 కౌంటర్లలో రాత్రి 8 నుంచి సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలి. నిన్న రాత్రి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆన్లైన్లో మీ అందరికీ కూడా నేను ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నిన్న రాత్రి ఈ రోజుకి సంబంధించి 10,000 టోకెన్లు విడుదల చేశారు. రేపటికి సంబంధించి 5,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. ఈ టోకెన్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు శ్రీవారి నడక మార్గం టోకెన్లు 3,000 విడుదల చేశారు, అవి కూడా అయిపోయినాయి. అయితే ఈ నడక మార్గంలో వచ్చేవారు ముఖ్యంగా తెలుసుకోవాలి, శ్రీవారి నడక మార్గానికి అయితే ఏ రోజు కోట ఆ రోజు ఉదయం 5 నుంచి మీకు విడుదల చేస్తారు. ఉదయం 5 గంటల తర్వాత ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. కానీ అలిపిరి నడక మార్గం వాళ్ళు ఒక రోజు ముందుగానే తిరుపతి వచ్చి విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో ఎక్కడైనా మీరు టోకెన్లు తీసుకోండి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి అంత కష్టపడి టోకెన్ లేకుండా డైరెక్ట్గా మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి నించుంటే దాదాపు 10, 12, 13 గంటల దర్శన సమయం పడుతుంది. కాబట్టి ఒకరోజు ముందుగా వచ్చి అలిపిరి నడక మార్గం వాళ్ళు టోకెన్ తీసుకోవాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. అలాగే అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 5 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. 5-5:30 ప్రాంతంలో మిమ్మల్ని అలౌ చేస్తారు ఉదయం, ఓకేనా. అలాగే ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా ఒకరోజు ముందు 8 గంటలకు రాత్రి ఓపెన్ చేస్తున్నారు. నిన్న రాత్రి కేవలము 2 గంటల్లోనే ఈ రోజుకి సంబంధించిన 10,000 టోకెన్లు అయిపోయినాయి. అలాగే రేపటికి సంబంధించిన 5,000 టోకెన్లు మీకు విడుదల చేశారు కదా, అవి కూడా పూర్తిగా కూడా మీకు ఈరోజు ఉదయానికల్లా అయిపోయాయి అన్నమాట. దయచేసి ఇది మీరు గమనించగలరు. టికెట్ లేకుండా తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతే వాట్సాప్, టెలిగ్రామ్ నేను ఎప్పటికప్పుడు సర్వదర్శన టోకెన్ అప్డేట్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే జూన్ వరకు కూడా అన్ని రకాల టికెట్లు అయిపోయినాయి. నేను రోజు చెప్తున్నా, కేవలము మే, జూన్కి సంబంధించి హోమం టికెట్లే ఉన్నాయి, ఓకేనా. ఇక ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు వేసవి సెలవులు కాబట్టి మీ అందరికీ విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసే అవకాశం అయితే ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారము. అఫీషియల్ ప్రెస్ అప్డేట్ కోసం మీరు వెయిట్ చేయండి, రాగానే నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా. జూలై తర్వాత నుంచి మీకు ఆఫ్లైన్ ద్వారా కూడా వయోవృద్ధులు, వికలాంగులకి గతంలో లాగా నడక మార్గం ద్వారా వచ్చిన ఎట్లన్నా రండి, కానీ ఆఫ్లైన్ ద్వారా కూడా మీకు గతంలో లాగా దర్శనం వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారము. అప్డేట్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. ఇక ఈ 3 నెలలకు దర్శన టికెట్ ఉన్నవారైతే ఓకే, లేని వారికి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సమాధానం చెప్తా. ఏ డౌట్ అయినా కళ్యాణం టికెట్ల, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, 300, 500 రూములు, ఏదైనా మీకు సమస్య, డౌట్ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి టికెట్ల గురించి ఏదైనా ఉంటే అడగండి, తప్పకుండా నేను చెప్తా. ఎందుకు అంటే జూన్ వరకు అన్ని రకాల టికెట్ బుకింగ్ అయిపోయినాయి, అందువల్ల, ఓకేనా. ఈ వీడియో మరి నేను సెలవు తీసుకున్నా. రోజువారీ అప్డేట్ కోసం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వగలరు. ధన్యవాదాలు.